హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 571. ఈరోజు డేటు 28th సెప్టెంబర్ 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ నార్జో 20 ప్రో అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్లోనో అలాగే కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ ఇస్తాను. వీలైతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ వరకు చూడండి, లైక్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 60,000 లైక్స్ రీచ్ చేయాలి చూడండి. అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి. అమెజాన్లో మీకు గ్రేట్ ఇండియన్ సేల్స్, అలాగే ఫ్లిప్కార్ట్లో మీకు బిగ్ బిలియన్ డేస్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. వీటికి సంబంధించిన అఫీషియల్ పేజెస్ అనే వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళ ప్లాట్ఫామ్స్లో తీసుకొచ్చారు. కాకపోతే ఇవి ఏ రోజు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అనేది మాత్రం వీళ్ళిద్దరు కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. మేబీ ఒకరోజు అటు ఇటు, ఎప్పుడు మనకి కామన్ కదా, ఒకరోజు అటు ఇటు ఒకళ్ళు ముందు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట రెండో ప్లాట్ఫామ్లో కూడా. అలాగే అమెజాన్లో మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ అలాగే డెబిట్ కార్డ్ మీద 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్, అలాగే ఫ్లిప్కార్ట్లో మాత్రం ఎస్బీఐ క్రెడిట్ అలాగే డెబిట్ కార్డ్ మీద మాత్రం 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. జనరల్గా మొన్నటి వరకు వీళ్ళు క్రెడిట్ కార్డులో మాత్రమే ఈ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన డెబిట్ కార్డులు, ఎస్బీఐ డెబిట్ కార్డులు అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి కామన్గా చాలా మందికి యూజ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ మాత్రం అన్ని రకాల గూడ్స్ ఏవైతే ఉంటాయో, మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇంకా డ్రెస్సులు కావచ్చు, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, ఇంకా అన్ని ఏవైతే ఈ రెండు ప్లాట్ఫామ్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయో వీటన్నిటి మీద కూడా మీకు డిస్కౌంట్స్ అనేవి రాబోతున్నాయి. అయితే డేట్స్ మాత్రం వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు. మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి. మోటోరోలా అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ని తీసుకురాబోతుంది. ఈసారి మొబైల్ ఫోన్తో పాటుగా ఇంకొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఫస్ట్ టైం అనమాట వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కూడా తీసుకురాబోతున్నారు. ఒక టీవీ లాంచ్ చేయబోతున్నారు, అలాగే మనకి ఒక రిఫ్రిజిరేటర్ లాంచ్ చేయబోతున్నారు, ఒక ఏసీ లాంచ్ చేయబోతున్నారు, ఒక వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ లాంచ్ చేయబోతున్నారు, ఇంకా కొన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు తెలుస్తుంది. అఫ్కోర్స్ మొబైల్స్, టీవీలు అనేవి కామన్, కాకపోతే ఏసీ, రిఫ్రిజిరేటర్ అలాగే మీకు వాషింగ్ మిషన్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది మోటోరోలా బ్రాండ్ నుంచి. మేబీ ఫస్ట్ వీక్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన టీజర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు, కానీ లాంచ్ డేట్ మాత్రం ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో అతి త్వరలో మనకి పోకో C3 తీసుకురాబోతున్నట్టు గత 2 రోజుల నుంచి మనకి కొన్ని ఇమేజెస్ అనేవి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అయితే ఈ ఇమేజెస్ అనేవి మనకి ఫేక్ అని తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు తీసుకొద్దాం అనుకున్న పోకో C3 అనే వీళ్ళు రీనేమ్ చేసి పోకో M2 పేరుతో మన ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేశారు. సో ఈ పోకో C3 అనేది ఇక మీద లేనట్టే ఆల్మోస్ట్, ఎందుకంటే వీళ్ళు M2 లాంచ్ చేశారు కాబట్టి అంతకంటే లోవర్ వేరియంట్ అయితే తీసుకురారు. సో మేబీ ఇదైతే ఫేక్ అనే అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే ఆన్లైన్లో కూడా రకరకాల కనిపిస్తున్నాయి కానీ ఇదైతే అంత నమ్మేలాగైతే లేదు. యాక్చువల్గా ఇంతకుముందు దీన్ని పోకో C3 అనే పేరు అయితే అనుకున్నారు, కాకపోతే సడన్గా మాత్రం పేరు మారిపోయి మనకి పోకో M2 పేరుతో లాంచ్ అయింది. కాకపోతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ మీకు ఇమేజ్లో ఎల్లో కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది, కానీ పోకో మాత్రం ఎల్లో కలర్ బాక్స్ యూజ్ చేయొద్దు. కొంచెం బ్లాక్ గ్రేయిష్ కలర్లో ఉంటుంది, కాకపోతే ఫాంట్ మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ బాక్స్ చూడడానికి మాత్రం రియల్మీ బాక్స్ లాగా ఉంది, కానీ పోకో బాక్స్ లాగా అయితే లేదు. టెక్స్ట్ మాత్రం రియల్మీ పోకో టెక్స్ట్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు, కానీ మేబీ ఇది ఒక ఫేక్ ప్రోడక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది కూడా ఫేక్ అనే తెలుస్తుంది ఆన్లైన్లో కూడా. సో దీని మీద మీరే అనుకుంటున్నారు కింద కామెంట్స్లో కూడా రాయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ అతి త్వరలోనే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన కొన్ని మొబైల్స్ మీద మాత్రం కొన్ని కేసెస్ తీసుకురాబోతున్నారు. ఆ మొబైల్స్కి అంటే రియల్మీ నార్జో సిరీస్ కావచ్చు, రియల్మీ 7 సిరీస్ కావచ్చు, వీటికి కొన్ని కేసెస్ తీసుకురాబోతున్నారు. ఒక పెద్ద లిస్ట్ అయితే వీళ్ళు చూపించారు ఆన్లైన్లో మాధవ్ గారు. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ లుక్తో కూడా ఉన్నాయి. మేబీ కొన్ని రిలీజ్ కానీ మొబైల్కి సంబంధించిన కేసులు కూడా ఉన్నట్టున్నాయి. ఆ లాస్ట్ లైన్లో 1-2 మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. సో ఈ కేసెస్ ఆల్రెడీ తీసుకురాబోతున్నట్టు మాధవ్ ఒక 1 వీక్ బ్యాకే మనకు కన్ఫర్మ్ చేశారు. ఒక ఆరెంజ్ని ఓవెన్లో పెట్టి చూపించారు కదా, అతి త్వరలోనే ఆరెంజ్ కలర్ లెదర్ కేసు తీసుకురాబోతున్నట్టు. ఈ కేస్ లిస్ట్లో మనకి లెదర్ కేస్ కూడా ఉంది కాబట్టి మేబీ వీళ్ళు నెక్స్ట్ వీక్లో ఏమైనా తీసుకురావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ రాబోతున్నాయి కదా, ఆ టైంలో ఏమైనా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ అతి త్వరలోనే అంటే అక్టోబర్ 13వ తారీఖునే చైనాలో రియల్మీ Q సిరీస్లో ఇంకొక మొబైల్ని లాంచ్ చేయబోతుంది. ఈ Q సిరీస్ అనేది మన ఇండియాలో రీబ్రాండ్ అయ్యి వస్తుంది జనరల్గా. మేబీ రియల్మీ 7 ప్రో ఏదైతే ఉందో దానికి సంబంధించిన డిజైన్ లాగే ఉంది. మేబీ దీన్ని అక్కడ రీబ్రాండ్ చేస్తారేమో. మేబీ ఈ మన ఇండియాలో లాంచ్ అయిన రియల్మీ 7 ప్రోని అక్కడ ఏమైనా రీబ్రాండ్ చేయొచ్చు. సో ఏదైనా జరగవచ్చు, కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ అతి త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా Mi 10T అలాగే Mi 10T Pro ఈ 2 మొబైల్స్ని తీసుకురాబోతుంది. ఇది ఒక డిఫరెంట్ ఫ్లాగ్షిప్ కేటగిరీ అనమాట. ప్రాసెసర్ మిగతా స్పెసిఫికేషన్ అంతా ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉంటుంది, కానీ డిస్ప్లే మాత్రం వీళ్ళు IPS డిస్ప్లేని యూజ్ చేయబోతున్నారు. 144 Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అనేది ఉంటుంది. రెండింటిలో టెక్నికల్ స్పెసిఫికేషన్ సేమ్, ఒక కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం మారిపోతుంది. అది కూడా మెయిన్ కెమెరా ఒక్కటే మారిపోతుంది.
మిగతా అంతా సేమ్ అనమాట. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉండొచ్చు. మనకి మెయిన్ కెమెరా 64 ఏమో MI10Tలో ఉంటుంది, 108 మెగాపిక్సెల్ మాత్రం MI10T ప్రోలో ఉంటుంది. రెండోది అల్ట్రా వైడ్ యాంగిల్ 13 మెగాపిక్సెల్, రెండిట్లో సేమ్. అలాగే 5 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో సెన్సార్ లాగా ఉంటుంది, రెండిట్లో సేమ్ అనమాట. ఫ్రంట్ సైడ్ రెండిట్లో మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ సపోర్ట్ ఛార్జర్ వెలిస్తారు. ఇది LPDDR5 టెక్నాలజీతో రాబోతుంది, ర్యామ్ టెక్నాలజీ. అలాగే UFS 3.1 టెక్నాలజీతో స్టోరేజ్ టెక్నాలజీని కూడా వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. కాకపోతే దీంట్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు, స్టీరియో స్పీకర్స్తో ఈ ఫోన్ అనేది రాబోతుంది. మేబీ MI10T మనకి 25,000 రూపాయలు, MI10T Pro మాత్రం 30,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చేమో నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఇది LCD డిస్ప్లే కాబట్టి. వీళ్ళు ఆల్రెడీ రెడ్మీ K20 సిరీస్ తర్వాత K30 సిరీస్ అయితే తీసుకురాలేదు. మేబీ ఆ ఏరియాని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారేమో నేనైతే అనుకున్నాను. కొంచెం బెటర్ హై అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చి డిస్ప్లేని మాత్రం వీళ్ళు కొంచెం తక్కువ క్వాలిటీ అంటే LCD డిస్ప్లే ఇస్తున్నారు, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఇస్తున్నారు. సో దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను 25,000 రూపాయల బడ్జెట్లో ఏమైనా తీసుకురావచ్చు. ఇప్పుడు అక్కడ OnePlus మొబైల్ కావచ్చు, లేదంటే ఇంకా రాబోతున్న కొన్ని మొబైల్స్ కూడా వీళ్ళకి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచే. షామీ రేపు మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ తీసుకురాబోతుంది కదా, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. దాంట్లో మనకి MI వాచ్ కూడా ఉంది. అయితే ఈరోజు మనుకుమార్ జైన్ దీన్ని చేతికి పెట్టుకొని చూపించారు వాచ్ని, MI వాచ్ని. దీని డిజైన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. MI వాచ్ కలర్ యాక్చువల్గా దీని ఒరిజినల్ నేమ్, తర్వాత గ్లోబల్గా దీన్ని MI వాచ్ రివాల్వ్ పేరుతో తీసుకొచ్చారు. మన ఇండియాలో కూడా రివాల్వ్ అనే పేరుతోనే తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ MI వాచ్ లాగా తీసుకొస్తారా, క్లారిటీ అయితే లేదు. రేపే మనకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ MI వాచ్కి సంబంధించిన ప్రైస్ కూడా నిన్న ఆన్లైన్లో లీక్ అయిపోయింది. బాక్స్ మీద దీని ప్రైస్ మాత్రం 9,999 రూపాయలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది, అంటే 10,000 రూపాయలు. సో బాక్స్ మీద ఉండేది MRP కాబట్టి మన ఇండియాలో నేను అనుకోవడం మాత్రం 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో ఏమైనా లాంచ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే MI వాచ్ కలర్ చైనాలో ఏదైతే వీళ్ళు లాంచ్ చేశారు ఒరిజినల్, దాని ప్రైస్ మనకి 5,500 నుంచి 6,500 వరకు మధ్యలో ఉంటుంది. సో మన ఇండియాలో కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకున్నా కానీ 7,000 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో పెట్టచ్చు. అక్కడ పెట్టినా కానీ రీజనబుల్గానే ఉంటుంది ప్రైస్, ఎందుకంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి రేపు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ నుంచి ఫస్ట్ టైం మనకి ఒక 5G మొబైల్, అలాగే ఒక 5G డాంగిల్ మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తీసుకుని ఫస్ట్ టైం అనమాట. రిలయన్స్ కంపెనీ నుంచి 5G పేరుతో రిజిస్ట్రేషన్ తీసుకోవటం, రెండు కూడా డిఫరెంట్ బ్రాండింగ్తో తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు రిలయన్స్ లైఫ్ మొబైల్స్ అని వచ్చినాయి కదా, అలా కాకుండా కొత్త బ్రాండ్ పేరుతో తీసుకురాబోతున్నారు, ఆర్బిక్ అనే పేరుతో. రిలయన్స్ ఆర్బిక్ మైరా, అలాగే రిలయన్స్ ఆర్బిక్ మ్యాజిక్, ఈ 2 ప్రోడక్ట్లు అయితే రిజిస్ట్రేషన్ తీసుకున్నాయి. రెండిట్లో ఒకటి ఫోన్ అని తెలుస్తుంది, ఒకటి మాత్రం 5G డాంగిల్ అని తెలుస్తుంది. మనకి జియోకి సంబంధించిన డాంగిల్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రోడక్ట్ అనమాట. సో ఈసారి మాత్రం పేరు ఆర్బిక్ అనే బ్రాండ్తో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి రియల్మీ అక్టోబర్ 7, 6, 9 తారీఖులో మన ఇండియాలో ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది. దాంట్లో LED టీవీ అని ఒక టీవీని తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన బాక్స్, అలాగే దీనికి సంబంధించిన బాక్స్ మీద ఉండే ప్రైస్ MRP ప్రైస్ కూడా మనకి ఆన్లైన్ ఎక్కిపోయింది. సో MRP ప్రైస్ మాత్రం 70,000 రూపాయల వరకు అయితే ఉంది, కానీ నేను అనుకోవడం మాత్రం దీని ప్రైస్ 50 నుంచి 55,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి షామీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా MIUI 13 కూడా తీసుకురాబోతుంది. సో MIUI 13కి సంబంధించిన ఫస్ట్ లీక్ అనేది నిన్న మనకి ఆన్లైన్లో వచ్చింది. అంటే మనకి పవర్ మెనూ ఉంటుంది కదా, పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు వచ్చే మెనూ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఒక ఈ వీడియో అనేది బయటకు వచ్చింది. సో చూడడానికి మాత్రం కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా ఉంది. మనకి అన్ని మొబైల్స్కి రావడానికి మాత్రం 2021 తర్వాత మనం ఆలోచించుకోవాలి, అప్పటివరకు అయితే రాదు. చైనాలో మాత్రం ముందే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ఇయర్ ఎండింగ్ లోపు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ 3లో మీకు ఒక మంచి మ్యాథ్స్ పజిల్ గురించి చెప్తాను. ఇది ఒక ప్రీమియం మ్యాథ్స్ పజిల్ అనమాట, చాలా కష్టమైన మ్యాథ్స్ పజిల్. దీని ప్రైస్ 2,050 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.1 ఉంది. డౌన్లోడ్స్ మీకు 1 lakh కంటే ఎబోవ్ ఉంది. అలాగే సైజు 7 MB వరకు ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో Realme Narzo 20 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అతి త్వరలో దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా, అలాగే ఫుల్ రివ్యూ కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.